నిన్ను ఆఫీసర్ చేసేదాకా నువ్వు ఎన్ని కష్టాలు పడమని పడతాను, కానీ నువ్వు ఒక ఆఫీసర్ అంటే నీ కోరిక నెరవేర్చబడాలి అని అంటుండంట. డాడీ కొడుకుతో చెప్తున్నాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టమని పెడతా, నువ్వు ఏం చేయమని చేస్తా, కానీ నువ్వు అనుకున్నది రీచ్ కావాలి, దానికి నేను సిద్ధమని చెప్పి డాడీ అంటుండంట. వినలా? డాడీ అంటుండంట. ఆ కొడుకు నిజముగా ఈ డాడీ అన్న మాట అతనికి ధైర్యాన్ని ఇచ్చింది, ఒక బలాన్ని ఇచ్చింది. ఆ డాడీ అన్న మాటకు రిసీవ్ చేసుకొని నేను ఆఫీసర్ కావాలి, నేను ఏదైనా ఒకటి కావాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ అతను పోతున్న మార్గంలో అనేకమైనవి లోకం అవపడుతుంది. ఆ లోకంలో డాడీ రూపం లేదు, ఆ లోకంలో డాడీ ప్రేమ లేదు, ఆ లోకంలో పోతుంటే అంత హైఫై అవపడుతున్నది. కానీ డాడీ మాటలు దినదినం మర్చిపోతున్నాడంట. డాడీ అంటున్నా, ఆ కొడుకు వచ్చి అంటున్నాంట, డాడీ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఈరోజు, అక్కడికి వెళ్ళాలి అంటే, రేపు నువ్వు చదువుకుంటా అన్నావు కదా, ఆఫీసర్ అయితే నువ్వు అన్నావు కదా, మరి ఇదంతా ఏంటి అంటే, డాడీ ఇది కూడా అందులో ఒక పార్ట్, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని కొడుకు అనగానే, సరే ఎంత ఇమ్మంటావు అంటే, ఒక 1000 రూపీస్ డాడీ అన్నాడంట. 1000 రూపీస్ తీసుకున్నాడు, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిండు. మమ్మీ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి మమ్మీ అనగానే, డాడీ ఇచ్చింది కాబట్టి అంటే సరిపోవు, ఇంకొక 1000 రూపాయలు అనుకున్నాడంట. అతను వెళుతున్న మార్గము బర్త్డేకి వెళ్ళి బర్త్డే కేక్ని తెచ్చుకున్నారు, బర్త్డే చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ అన్నారంట, ఇవాళ ఒక్కరోజు నా బర్త్డే కదా, ఇవాళ ఒక్కరోజు మనం అందరము మంచి ఎంజాయ్ చేద్దాం అన్నారంట. ఎంజాయ్ చేద్దాం ఈ ఒక్కరోజు, మళ్ళీ రేపు నుంచి అన్ని ఇబ్బంది, ఈ ఒక్కరోజు మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నట్ట. ఆ కూర్చున్న 6 మందిలో మంచిగా బీర్లు డిఫరెంట్గా అన్ని తెచ్చుకొని తాగుతున్నారు. మంచిగా తాగానే ఎంజాయ్, డెక్కు పెట్టుకున్నారు, డీజే పెట్టుకొని మంచి డ్యాన్సులు వేస్తున్నారు. ఆ పక్క వాళ్ళకి అందరికీ చికాకు లేస్తుందంట. ఆ చికాకు లేస్తూ వాళ్ళు మండపం ఫోన్ చేసి పోలీసులకు అప్పగానే పోలీసులు టక్క పోలీసులు వచ్చారు. వీళ్ళు మంచి మత్తులో ఉన్నారు అందరు కూడా. ఆటలను ఆపే అంటే అందులో ఉన్న ఈ డాడీ ఆఫీసర్ ఎవరైతే కావాలనుకున్నాడో, ఎవరైతే ఏ ఆఫీసర్ కావాలో, ఎవరైతే మంచి జ్ఞానవంతుడు కావాలనుకున్నాడో, వాడు ఏం చేసిందంటే ఈ పోలీసులు రాగానే, అరే నువ్వు ఒబనివిరా అని చెప్పి పోలీసు వారి గల్ల పట్టుకున్నాడు అంట. టక్క ఫోటోలు దిగుతూనే ఉన్నారు. నా గల్లే పట్టుకున్న ఒకటి కొట్టగానే ఆయన కట్టబట్టుకొని పట పోలీసులను కొట్టేసింది. నేను ఈ 6 బాగానే ఉన్నారు, కానీ ఇతను మాత్రము లోనున్న ఒక ఈగోతోని ఆ పోలీసులందరి మీదకి టక వెళ్ళిపోతుంటే పోలీసు వారందరూ కూడా వీడియో తీసుకుంటూ సిపి గారికి, ఆయనకున్న డీజీపీ గారికి అందరికి వెళ్ళిపోయింది వార్త. టక వెళ్ళిపోయింది. ఈ టక వెళ్ళిపోయే వరకు, తెల్లారి వరకు ఈ 6 లేరు. ఈ 6 బర్త్డే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు, ఈ పార్టీ అరేంజ్ చేసినాడు ఎక్కడ ఉన్నాడు, ఈ తాగుబోతుడు మాత్రము పాపం ఈయన మంచివాడు, ఈయన మాత్రము పోలీసులు దొరికిపోయినాడు. ఆ తాగుడు మొత్తం ఏం చేయాలో అర్థం కాలే. పాపం పోలీసు అయిన గల్లెబట్టి అతని మీదికి వెళ్ళిపోయినాడు. రాత్రే ఎట్టుకోవడం తీసుకుపోయిళ్ళు, 2 తాళ్ళు కట్టేసిళ్ళు, అటొక తాడు ఇటొక తాడు యాలాడేసిళ్ళు, కొడతాను కదా అట్లా కొడుతున్నారు. అది కూడా వీడియో తీసి వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి పంపించేసినారు. అది అయ్యో నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఏమైపోయింది అన్న వరకు టీవీలో పొద్దున చూసారు. వాట్సాప్లో పేపర్లో మొత్తం వీందే ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డాడీ అనుకున్నాడంట, నా కొడుకును ఆఫీసర్గా చూడాలనుకున్నాను, కానీ ఈ విధంగా అవారగా నేను చూడాలనుకోలేదు, ఈ విధంగా లావర్షిగా నేను చూడాలనుకోలేదు, ఈ విధంగా తాగుబోతులాగా నేను చూడాలనుకోలేదు. కానీ నేను దేవునికి నిజంగా నా కొడుకును ఒక ఆఫీసర్ అనుకున్నాను, కానీ ఇంతగా పనికి మాలను నేను అనుకోలే అని డాడీ బాగా ఏడుస్తున్నట్ట. ప్రేమ తల్లి, ప్రేమ చెల్లి, ప్రేమని అన్నని చెబుతున్నా దేవుని వాక్యం ద్వారా. ఈరోజు నీపై ఒక ఆశ పెట్టుకున్న ఆ తండ్రి, లోకంలోని వానికంటే పరలోకంలో ఉన్న నా తండ్రి నీ మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. అతను వెళ్ళి అక్కడ బర్త్డే పార్టీలో తాగుబోతుడైపోయినాడు, రౌడీ షీట్గా మారిపోయినాడు. లోకంలో అసలు ప్రతి పేపర్లో చూడు వాని పేరే ఉందంట. ఈరోజు నేను అంటున్నా,
ప్రభు చిత్తములో నీ పేరు ప్రభు దగ్గర ఉందా, లోకంలో ఉందా? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈరోజు నేను అంటున్నా, ఆ తండ్రి దగ్గర అడుక్కున్న 1000 రూపాయలు ఎవరో కాదు, మనమే. ఈ భూమి మీద ఆయన పంట పండియడానికి ఆయన దగ్గర జీవాన్ని పొందుకున్నాం. ఆయన జీవాత్మ మనలో ఉన్నది. ఆ జీవాత్మ ద్వారా మనం ఏమి చేయాలి, ఆ జీవాత్మ ద్వారా మనం ఎలా మెదలాలి, ఆయన జీవాత్మ మనలో ఊదిన తర్వాత మనం ఎలా ఉండాలి ప్రపంచంలో, భూమి మీద. ప్రభు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ తండ్రి ఆ కొడుకు మీద పెట్టుకున్న ఆశ అతను భంగం చేసినాడు. కానీ మన తండ్రి మన కోసం ఏం చేసిండు అంటే, మన తండ్రి మన కోసం ఏం చేసిండు అంటే, ఈరోజు నీకు మంచి పేరునిచ్చినాడు, నీకు ఒక మంచి ఇంటి పేరునిచ్చినాడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరికి లేనిది ఇంటి పేరు ఇచ్చినాడు ఆయన. లోకంలో ఇచ్చే పేరు ఏం పేరు? లోకంలో ఇచ్చే పేరు ఏం పేరు చెప్దాం ఒకసారి. మీ డాడీ ఏం పేరు ఇచ్చిండు నీకు లోకంలో? వనపర్తి అనేది ఇచ్చిండు. మీ డాడీ ఏమి ఇచ్చిండు? పొప్ప్యాల అని ఇచ్చిండు. సరే, ఇంకొకరి పేరు ఏమి ఇచ్చిండు? అన్నారాప అని ఇచ్చిండు. ఇంకొకరికి ఏమి ఇచ్చిండు? సుద్దాలన్న. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇంటి పేరు డాడీ పెట్టి వెళ్ళిపోయినాడు. కానీ జీవము గల తండ్రి మనకి ఏ పేరు ఇచ్చినాడంట? జీవము గల తండ్రి మనకు ఒక పేరు ఇచ్చిండు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు పేరిచ్చిన వాడు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. నీకు పేరు పెట్టిన వాడు, నిన్ను వెలపెట్టి నిన్ను కన్నవాడు ఏదో ఒక రోజు చనిపోతాడు. కానీ జీవము గల తండ్రి నీ కోసం నా కోసం ఒక పేరు బిరుదునిచ్చినాడంట మనందరికీ. చెప్పాలి ఆ బిరుదు ఏం పేరు? నువ్వు పోతుంటే, నువ్వు బైబిల్ పట్టుకొని పోతుంటే ఎక్కడికి పోతున్నావు అంటారు? నువ్వు బైబిల్ పట్టుకొని పోతుంటే నిన్ను ఏమంటారు చెప్పాలి ఒకసారి? ఎక్కడికి పోతారు అంటారు? అరే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? వీళ్ళందరూ ఎవరు నమ్ముకున్నారు? యేసుక్రీస్తును నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చూడగానే ప్రజలందరికీ ఏం గుర్తుకొస్తుందంటే, ఎవరు గుర్తుకొస్తారంట నిన్ను చూడగానే? చెప్పాలా? నిన్ను చూడగానే ఎవరు గుర్తుకొస్తారంట? చెప్పాలి. గుర్తుకొస్తారా? యేసయ్య. ఎంతమంది చర్చికి వస్తుంటే యేసయ్య అని గుర్తు పెట్టుకునేవారు ఎంతమంది అండి? అరే వీడు యేసయ్య దగ్గర పోతున్నాడు, చర్చికి పోతున్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్స్ ఉండే చాలా మటుకు స్టైల్, బైబిల్ ఇక్కడికి పెట్టి వెళ్తారు, టక్క టక్క ఉరికొచ్చి బైబిల్ తీసుకొని ఆరాధిస్తుంటారు. నువ్వు సినిమా పోతానవా, నువ్వు ఎడిపోతానో అర్థం కాని స్థితిలో ఉన్నారు. బైబిల్ కూడా పెట్టి వెళ్తుంటారు చాలామంది. కానీ వస్తుంటే ఎవరు గుర్తు రావాలంట? యేసయ్య గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం క్రీస్తు వారు ఒక మాట అంటుండే, చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోకమందున్న మా తండ్రి, 10వ వచనము, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. ఏంటమ్మా? నీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా అని ఒకసారి, మరోసారి చెప్తాం గట్టిగా ఒకసారి. ఈ పరలోకమునందు ఏ చిత్తం నెరవేర్చబడుతుంది, భూమి మీద ఏ చిత్తము నెరవేర్చబడమంటున్నాడు? ఈ పరలోకంలో ఏ నామము నెరవేర్చబడుతున్నది, భూలోకంలో ఏ నామము నెరవేర్చబడాలి? నేను అంటున్నా, పరలోకములో ఇచ్చిన దేవుడు, పరలోకంలో ఎటువంటి ఆరాధన జరుగుతున్నవో, పరలోకంలో తండ్రిని ఎలా స్తుతిస్తున్నారో, పరలోకంలో ఎటువంటి స్థితి ఉన్నదో, భూమి మీద కూడా ప్రభువారు అదే స్థితిని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో వేరు, భూమి మీద వేరు కాదు. పరలోకంలో వేరు, భూమి మీద వేరు కాదు. నా తండ్రి పరలోకంలో ఉన్నట్టు భూమి మీద కూడా మీరు ఉండాలి. పరలోకంలో ఏ చిత్తం అయితే నెరవేర్చబడుతున్నదో, ఈ భూలోకంలో కూడా అదే చిత్తం నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుమారుడు ఎటువంటి కుమారుడు అంటే, తండ్రి కొరకు ప్రాణమిచ్చే కుమారుడు. ఈ కుమారుడు ఎటువంటి వాడు అంటే, తండ్రి కొరకు శరీరాన్ని ఆయన దాసం చేసేవాడు, శరీరాన్ని మొత్తము ముక్కలు ముక్కలుగా చేసుకున్న కుమారుడు ఈ కుమారుడు. ఈ కాలంలో తండ్రులకు జవాబిచ్చేవారు, తండ్రులను తిట్టేవారు, తండ్రులను కొట్టేవారు ఉన్నారు లోకంలో.
బొద్దు లేదు, సిగ్గు లేని వారు ఉన్నారు. కానీ ఈ కుమారుడు ఎటువంటి కుమారుడు అంటే తండ్రి కోసము 39 కొరడా దెబ్బలు తిన్నవాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని ఆస్తిని కోరుకునే వారు ఉన్నారు. తండ్రిని ఏం సంపాదిస్తున్నావు అనేవారు ఉన్నారు. ఇక సాల్తీ అనేవారు ఉన్నారు. కానీ ఈ కుమారుడు కోరుకుంటున్నాడు, ప్రభువా పరలోకమునందు ఏదైతే నెరవేర్చబడుతున్నదో భూమి యందు కూడా అదే నెరవేర్చబడును గాక. ఈరోజు నేను అంటున్నా తల్లి, తండ్రి కష్టపడి కొడుకుని ఏ విధంగా చదివిస్తున్నాడు. అయ్యా నేను కష్టపడ్డాను, నువ్వు కష్టపడకూడదు, మంచిగా చదువుకొని నేర్పిస్తున్నాడు తండ్రి. మంచి పేరు తెచ్చుకోమంటున్నాడు తండ్రి. నా విలువను కాపాడమంటున్నాడు తండ్రి. నా ఆలోచనలు నీవు నెరవేర్చమంటున్నాడు తండ్రి. నా పరువును కాపాడమంటున్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గడిగోసారి. చెవులున్నవారు తండ్రి ఏమంటున్నాడు? తండ్రి నువ్వు కష్టపడమంటున్నాడా? మూటలు మోయమంటున్నాడా? లేకపోతే గొడ్డలతో కట్టెలు కొట్టమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? నా పరువును నీవు కాపాడు, నా స్థితిగతి ఎరిగి నా ఇంటి పేరు నిలబెట్టమంటున్నాడు. కుమారుడు అదే అంటున్నాడు ఇక్కడ. తండ్రి అయినా నిజంగా తండ్రితో ఒక మాట అంటున్నాడు. ఆయనతో ఏమంటుంది తెలుసా? తండ్రి పరలోకంలో ఏదైతే నెరవేర్చబడుతున్నదో, పరలోకంలో కష్టాలు ఉన్నాయండి, పరలోకంలో కష్టాలు ఉన్నాయా? పరలోకోసారి పరలోకంలో నిద్రలు ఉన్నాయా? పరలోకంలో గులుగుడు ఉందా? పరలోకంలో మన సన్నుగుడు ఉందా? పరలోకంలో ఏదైనా ఉన్నదా? అయ్యా నీ చిత్తం ఎలాగైతే అక్కడ నెరవేర్చబడుతుందో ఆ చిత్తం ఇక్కడ నెరవేర్చబడును కాక. చెప్దాం ఒక్కోసారి మనమందరం కూడా, అయ్యా అయ్యా చూద్దాం ఒక్కోసారి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. అయ్యా పరలోకములో నా పట్ల ఏదైతే నెరవేర్చబడుతున్నదో భూమి మీద కూడా నా పట్ల అది నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూలోకములో నెరవేర్చబడుట అంటే ఏంటిది? ఏ పని చేయాలి? భూమి మీద పరలోకంలో నెరవేర్చుతున్నట్టుగా భూమి మీద నెరవేర్చబడాలంటే నువ్వు ఎట్లుండాలి? ఏం చేయాలి? నీవు ఇప్పుడు తండ్రి పేరు నిలబెట్టాలి. నువ్వు తండ్రి పేరు నిలబెట్టాలి, ఏం చేయాలి? చదువుకోవాలి, మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, మంచి గుణవంతురాలుగా ఉండాలి. లేకపోతే తండ్రి ఎలా ఉన్నాడో దానికంటే నువ్వు బాగుండాలి. ఇంకా ప్రభు అదే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు గుట్ట మీద ప్రసంగములు చెప్పుతున్న మాట 5వ అధ్యాయము 16వ వచనంలో, 5వ అధ్యాయము 16వ వచనం సెలవిస్తున్నాడు. దాని పక్కనే మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు చూడండి, ప్రపంచంలో ఉన్న మనుషులంట, జనాలంట నీ క్రియలను చూసి, నువ్వు చేస్తున్న పనులను చూసి, నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి, నువ్వు నడుస్తున్న నడకను బట్టి, నువ్వు వెళుతున్న మార్గాన్ని బట్టి, నువ్వు కూడుతున్న దోస్తాలను బట్టి, ఫ్రెండ్షిప్ను బట్టి, నువ్వు వెళుతున్నా ఎక్కడికెక్కడికి వెళుతున్నావో నీ క్రియలను బట్టి అంట చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. పరలోకంలో అయితే ఎవరైతే నీ కోసం ఎదురు చూస్తున్నారో, పరలోకంలో నీ తండ్రి మహిమపరచబడాలంటే నీ క్రియలంట ఈ మనుషుల ఎదుట వెలుగుగా ఉండాలి. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. ఒకసారి నీ క్రియలు వెలుగుగా ఉండాలి. నీ క్రియలు వెలుగుగా ఉండాలని చెప్పి ఒకసారి మామూలుగా ముఖం చూసుకుని చెప్పాలి. నీ క్రియలు వెలుగుగా ఉండాలి. నీవు చీకటి సంబంధివి కాదు, పరలోకంలో ఉన్న తండ్రి సంబంధివి. నీవు ఈ లోక సంబంధివి కాదు. ఈ లోక సంబంధులు భయపడతారు, ఈ లోక సంబంధులు గులుగుతారు, ఈ లోక సంబంధులు ఏడుస్తారు, ఈ లోక సంబంధులు ఊకే సనుగుతారు. నువ్వు పరలోక సంబంధివి, నువ్వు పరలోక సంబంధివి, నువ్వు పరలోక సంబంధివి. నువ్వు వెలుగుగానే ఉండాలి, నువ్వు వెలుగుగానే ఉండాలి. నువ్వు చీకటిగా ఉండకూడదు, నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు చీకటిగా ఉండకూడదు, భయముతో ఉండకూడదు, అనారోగ్యంతో ఉండకూడదు, అప్పులతో ఉండకూడదు. దేవుని మహిమపరచుటకు మహిమతో నింపబడాలి. నువ్వు మహిమతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగేద్దాం హల్లెలూయా. నువ్వు దేంతో నింపబడాలంట? నువ్వు దేంతో నింపబడాలి? మనుషులు ఎందు ఎట్లుండాలి? ఏది ఏడుపు, ఏమంటాము, ఏడుపు కొట్టుదిరా, గులుగుతుందిరా, ఎప్పుడు మాట్లాడకుండా కదంట. నువ్వు దేవుని పరలోకం యేసుక్రీస్తు అంటున్నాడు,
పరలోకమునందు ఏదైతే నెరవేర్చబడ్డదో భూమి యందు అది నెరవేర్చబడును గాక. నిజంగా భూమి యందు ఎందుకు నెరవేర్చబడాలంటే పేరు పెట్టి నిన్ను పిలిచినాడు యేసయ్య.